కేవలం మీ యొక్క సింగిల్ ఫోటో ఇస్తే ఈ పర్టికులర్ ఏ మోడల్తో మీరు ఒక యానిమేటెడ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మొక్కాన్ని మాత్రమే యానిమేట్ చేస్తుంది. నేనైతే ఫస్ట్ ఒక వీడియో అయితే జనరేట్ చేశాను బ్రహ్మానందం గారిది. మీరు ఇప్పుడు వీడియో చూస్తారు. ఆ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. వీడియో చూసారు కదా, బ్రహ్మానందం గారు ఏదో సినిమాలో యాక్ట్ చేశారేమో అనుకుంటున్నారు. మీరు ఎక్కడ కూడా యాక్ట్ చేయలేదు. కేవలం బ్రహ్మానందం గారు ఒక ఫోటో యూజ్ చేసి ఇటువంటి యానిమేషన్ వీడియో అయితే జనరేట్ చేసాం. దీన్ని మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. మరి ఏంటి ఆ మోడల్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నేను మీకు చూపించిన ఆ పర్టికులర్ యానిమేషన్ వీడియోస్ని మీరు ఉచితంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఒక నిమిషం టైంలోనే ఇటువంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఆ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఉచితంగా మీ ఇమేజెస్తో ఎలా జనరేట్ చేసుకోవచ్చు చెప్తాను. ఈ మోడల్ పేరు వచ్చి లైవ్ పోర్ట్రేట్ అండి. ఈ లైవ్ పోర్ట్రేట్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ డీటెయిల్గా చూపించారు చూడండి. సోర్స్ ఇమేజ్ ఇస్తారు. ఆ సోర్స్ ఇమేజ్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ ఏం చేస్తుందంటే ఇమేజ్ని తీసుకుని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కింద FADM, MCNet, TPSM, FOMM ఇలాగా డిఫరెంట్ మోడల్స్ కింద జనరేట్ చేసేస్తుంది. వీళ్ళే ఒక ఫోటో వేస్తే చాలు ఈ మోడల్ మీకు ఎటువంటి అవుట్పుట్ రావాలి, ఆ పర్టికులర్ ఫోటో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు సింగిల్ క్లిక్తో దాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఇదన్నీ చూడండి. సోర్స్ ఇమేజ్, జస్ట్ ఒక సోర్స్ ఇమేజ్ ఇన్ని మార్పులు వచ్చినాయి. పైది ఇమేజ్ చూడండి. అలాగే ఇక్కడ చూడండి, పోర్ట్రేట్ యానిమేషన్ ఫ్రమ్ ఏ స్టిల్ ఇమేజ్ విత్ స్టిచ్చింగ్. సో డిఫరెంట్గా ఒకటే ఇమేజ్ని దాన్ని రియలిస్టిక్గా ఆయిల్ పెయింటింగ్ ఇమేజ్, స్కల్ప్చర్, 3D రెండింగ్, ఈవెన్ సింగిల్ ఇమేజే కాదు గ్రూప్ ఇమేజెస్ కూడా వీళ్ళు డిఫరెంట్గా ఫేస్ని ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చేశారు. ఇదంతా కూడా ఈ మోడల్లో ఉన్న పవర్ అనమాట. వీళ్ళు ఆ మోడల్ని అలా డెవలప్ చేశారు. జస్ట్ ఒక ఇన్పుట్ని ఇచ్చి దాన్ని మార్పించే విధంగా. ఇక్కడ చూడండి, ఎడిటెడ్ వీడియో, వాస్తవానికి సోర్స్ వీడియో ఇది, దాన్ని ఎడిట్ చేసిన వీడియోకి ఇలాగ మార్చారు అనమాట. ఇక్కడ మీరు చూస్తే కీ పాయింట్స్ ఏమేమి మారినాయో చూపిస్తుంది అటు సైడ్. అలానే ఈవెన్ ఆ పర్టికులర్ ఎఫెక్ట్ జంతువుల మీద కూడా చూపిస్తున్నారు. ఫైనల్ గా అబ్స్ట్రాక్ట్ అంటే వీళ్ళు ఎలా డెవలప్ చేశారు ఆ మెథడ్ అంతా కూడా పైప్ లైన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ బేస్ మోడల్ ట్రైనింగ్. ఆ ఇమేజ్ నిచ్చి వాళ్ళు ఆ ఇమేజ్ కి మళ్ళీ ఇంకొక మోషన్ ఫ్యాక్టర్ ని యాడ్ చేసి దాన్ని రెండిట్లీ మ్యాప్ చేసి వాపింగ్ మాడ్యూల్ లో పెట్టి తర్వాత దాన్ని డీకోడ్ చేసి ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేసరికి ఒక వీడియో కింద జనరేట్ చేశారు. ఇది వీళ్ళు డెవలప్ చేసిన మోడల్. ఇప్పుడు ఈ మోడల్ ఏం చేశారంటే ఆన్లైన్ డెమో కింద ఇచ్చేసారు. అంటే గిట్ హబ్ లో కోడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హగ్గింగ్ ఫేస్ మోడల్ లో కూడా ఫ్రీగా ఇచ్చారు. దీని లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ లోకి వెళ్ళి మీరు కూడా ఇమేజెస్ తో టెస్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఆ లింక్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ డ్రాప్ ఇమేజ్ ఉంది కదా, జస్ట్ మీకు ఇక్కడ ఉన్న ఇమేజెస్ తో చూపిస్తాను. మోనాలిసా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇన్పుట్ సోర్స్ ఇమేజ్. ఈ ఫోటో ఎటువంటి అవుట్పుట్ అంటే ఈ మొక్కల్లో ఎటువంటి యానిమేషన్ కావాలో ఇక్కడ సోర్స్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఏం చేస్తున్నాడు, ఈ అబ్బాయి కళ్ళు ఇటు తిప్పి పళ్ళు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మోనాలిసాకి అప్లై అవ్వాలనుకోండి, జస్ట్ మనం ఇలా ఓకే చేసి కింద యానిమేట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి. ఇది కొన్ని సెకండ్స్ టైంలోనే మోనాలిసా ఇలాగేదైతే పళ్ళు చూపించిన ఎక్స్ప్రెషన్ కింద వచ్చేస్తుంది అనమాట. మన వీడియో జనరేట్ అయిపోయింది. ఇది చూడండి. ఇప్పుడు ఒరిజినల్ మోనాలిసా ఫోటో ఇది, కానీ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత మోనాలిసా ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం రియల్గా కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎఫెక్ట్స్ అయితే చేద్దాం. సో నేనైతే ఈ పర్టికులర్ ఇమేజ్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను. నేను దీనికోసం మన ఇద్దరు ఫేమస్ కమిడియన్స్, ఫస్ట్ మిస్టర్ బీన్, బ్రహ్మానందం గారు ఉన్నారు. ఫస్ట్ నేను బ్రహ్మానందం గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే చేశాను. ఇప్పుడు మన ఇన్పుట్ సోర్స్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫేస్కి మన యానిమేషన్ అప్లై చేయొచ్చు. సో దానికి మన అవుట్పుట్ ఈ పర్టికులర్ ఆల్రెడీ వీళ్ళ డిఫాల్ట్ మోడల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ చూడండి. ఇలాగా సౌండ్లు ఇస్తుంది చూసారా. సో ఈ పర్టికులర్ మోడల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అవుట్పుట్ వచ్చేసరికి ఇలాగా ఈ బ్రహ్మానందం గారి ఫేస్ ఇలాగ కళ్ళులలో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేలా మారిపోతుంది అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. యానిమేట్ మీద ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ ఫేస్ ఈ పర్టికులర్ అవుట్పుట్ అంటే ఫేస్ స్వాప్ జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫేస్కి ఈ పర్టికులర్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. అంటే ఈ మొఖం యాడ్ అవ్వట్లేదు, బట్
ఎఫెక్ట్ వరకు యానిమేషన్ ఎఫెక్ట్ మాత్రం ఆ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ అన్ని ఈ ఫేస్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి 17 సెకండ్స్ జనరేషన్ ప్రాసెస్ అని చూపిస్తుంది, ఇంకా 36 సెకండ్స్ అరౌండ్ చూపిస్తుంది. అంటే ఒక నిమిషం కన్నా ఫాస్ట్గానే ఈ మోడల్ జనరేట్ అయిపోతుంది. జస్ట్ మన ఫోటో వరకు జనరేట్ అయిన ఎక్స్ప్రెషన్ ఇది. నిజానికి అసలు బ్రహ్మానంద గారు ఎప్పుడు అటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, కానీ కేవలం మన ఇచ్చిన ఫోటో వల్ల అటువంటి వీడియో వచ్చేసింది. మన ఈ వీడియోని ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోల్డర్లోకి వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలానే మనం మిస్టర్ బీన్ గారిది కూడా తీసుకుందాం. నేను రిమూవ్ చేసేస్తున్నాను ఇవి. ఫస్ట్ మన ఇన్పుట్ కింద మిస్టర్ బీన్ గారిని ఇద్దాం. నెక్స్ట్ అవుట్పుట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కళ్ళుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. మళ్ళీ మ్యూజిక్ ఏమైనా కాపీరైట్ ఏమైనా వస్తుందని చెప్పి దాన్ని ప్లే చేయట్లేదు. సో నేను సెలెక్ట్ చేసి యానిమేట్ మీద ప్రెస్ చేస్తాను. మనకైతే మిస్టర్ బీన్ గారి వీడియో కూడా వచ్చేసింది. ఎంత రియలిస్టిక్గా వచ్చింది చూడండి ఈ వీడియో అయితే మాత్రం చాలా రియలిస్టిక్గా వచ్చింది ఈ వీడియో. సో మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పెడితే డౌన్లోడ్ అయిపోతుంది. అలానే మనం ఒకసారి ఇంకోటి కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా మనం సింగిల్ ఫోటోని ట్రై చేసాం కదా, మల్టిపుల్ ఫొటోస్ వస్తాయేమో చెక్ చేద్దాం. ఇప్పుడు మల్టిపుల్ ఫేసెస్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం 5 ఫేసెస్ ఉన్నాయి. దీన్ని 5 ఫేసెస్ని ఇన్పుట్ కింద ఇమేజ్ ఇచ్చాను. అలా ఎక్స్ప్రెషనే కొంచెం వెరైటీగా ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ నేను సెలెక్ట్ చేశాను. మరి చూద్దాం, ఇది యానిమేట్ మీద సెలెక్ట్ చేశా. సో ఇప్పుడు గ్రూప్ ఇమేజెస్ ఏమైనా వస్తుందా లేకపోతే సింగిల్ ఫొటోస్కి అది కూడా తెలిసిపోతుంది. దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఉచితంగా ఏమీ అసలు మీకు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు కంటే ఓపెన్ సోర్స్ కోడ్ ఉంది కాబట్టి జస్ట్ ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసుకుని ఒక ఇమేజ్ పెట్టుకుంటే వీడియో వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఇది వచ్చిందో లేదో ఒకసారి ప్లే చేద్దాం. ఇదైతే అందరికీ రాలేదు. మరి గ్రూప్ ఫోటోకి అయితే ఒకళ్ళది మాత్రం యానిమేషన్ అయితే జరిగింది. ఇది చూసారుగా, ఒక ఫోటో మాత్రమే యానిమేట్ అయిందనమాట ఈ పర్టికులర్ ఫేస్. సో యాక్యురేట్గా అయితే సింగిల్ ఫోటో మాత్రమే జనరేట్ అవుతుంది, గ్రూప్ వీడియోస్ అవ్వట్లేదు. సో ఇది మన లైవ్ పోర్ట్రేట్ సంబంధించిన ఇమేజ్ టు యానిమేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీరైతే ట్రై చేయండి, కొంచెం ఎక్కువ ఫన్ కోసం అయితే హెల్ప్ అవుతుంది. ఇది మిగిలిన చిన్న వీడియోస్లో అయితే వాడుకోవచ్చు. వాడిన తర్వాత మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో మీ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.